Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా 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 మహిమ. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా మహిమ. అందరి చేతులు జోడించి కళ్ళని మూసుకొని ప్రార్థించిన తర్వాత స్తుతించి ఆరాధిస్తాం దేవుణ్ణి. దేవుడు మన మధ్యలో రావాలంటే దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవుని స్తుతించి ఆరాధిస్తే నీకు ఏమి సమస్య ఉందో మోకరించు, దేవుని అడుగు, ప్రార్థించి నీలో ముందు భయము, భక్తి, విశ్వాసం ఇవన్నీ కలిగించాలి. ప్రియ సౌది సమూర్తులారా, హుసేనాలు అంటున్నాడు కదా దేవుడు, నీలో దైవభీతి లేనప్పుడు నేను రిజెక్ట్ చేస్తానని చెప్పినాడు కదా. ప్రియ సౌది సమూర్తులారా, ముందు దేవుడికి కొద్ది సమయం మనం టైం ఇవ్వాలి. మనం ఎన్నో పనికి రానివన్నిటికీ టైం వేస్ట్ చేస్తున్నాం, పనికి రానివన్నిటికీ తిరిగేస్తున్నాం. కొద్ది సమయం దేవుడి సన్నిధిలో గడిపిస్తే ఏమైతుంది? ఏమి కాదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర తండ్రి దేవా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నాయన. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వర్ష ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, నాలో ఉన్న కోప, క్రోధ, మోహం తీసివేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నా జ్ఞానం నీ వైపు కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, తల వెంట్రుక నుంచి అరిపాదం వరకు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, ఇక్కడ స్తుతించేటప్పుడు నా గొంతును ముందు నీ ఆదిలో ఉంచుకోండి దేవా. ఎలాంటి సైతాన్ని ఆవరించుకుని నీ కలిగిన ఈ నిమిషమే నలగదొక్కమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నేను స్తుతించాలి దేవా. అయ్యా, నీ వాక్కు కూడా అవసరం రాజ్య. నీ వాక్కు మాలో ఉన్న కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ఈ వాక్కు చదివినల్లా గుర్తుండాలని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ఆయన. అయ్యా, నాలో ఉన్న ముందు కోప, క్రోధ, మోహాన్ని తీసివేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నేను ఏమి నోటి ద్వారా మాట్లాడినా నా నోటిని క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, మరొకసారి గుర్తు చేసుకున్న పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, పక్క వారిని ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా, నీ సన్నిధి నీ ఆదిలో ఉంచుకొని నైనా. అయ్యా, మేము ఇప్పుడు లైవ్ చేస్తున్నాం రాజా. ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మా డివైన్ జస్టిస్ ఇంకా ఎక్కువగా వాడాలని ప్రార్థిస్తున్నాము దేవా. మా అపోస్తులని ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా, మా సంఘ కాపరిని ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా, సిస్టర్స్ ని, బ్రదర్స్ ని ఆదిలో ఉంచుకోండి దేవా. ఫాదర్స్ ని, సిస్టర్స్ ని, వీళ్ళందరినీ ఆదిలో ఉంచుకోండి అయినా. అయ్యా, అనాథగా పడుకలు పడిపోయినారు రాజ్య. వాళ్ళని ముట్టి స్వస్థతని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీ దివ్య రక్తముతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీ ముళ్ళ కంచం వేయమని అడుగుతున్నాను దేవా. నీ దేవదూతలను చుట్టుముట్టు కప్పి వేయమని అడుగుతున్నాను నైనా. అయ్యా, నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, నీకు ఎన్ని చెప్పినా సరిపోదు నైనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజ్య. అయ్యా, నీ కాళ్ళ కింద మేము దుమ్ము లాంటి రాజ్య. అయ్యా, మత్తయి 10:20 ప్రకారం ఇక్కడ నేను మాట్లాడిన రాజ్య. నీవు నా యందు మాట్లాడి కొట్లాటి వందనాలు దేవా. అయ్యా, రోమా 8:16 ప్రకారం నీ ఆత్మతో నా ఆత్మ జతపరచుమన్నావు దేవా. నీ ఆత్మ నాలో జతపరచుమని అడుగుతున్నాను దేవా. నీ ఆత్మ లేని మేము జీవించలేము రాజ్య. అయ్యా, ఆది కాండంలో ముక్కునంద్రంలో ప్రణవావిని ఊదిన్నావు రాజ్య. నీ శ్వాస ద్వారానే నేను జీవిస్తున్నాను నాయన. అయ్యా, కొద్ది సమయం శ్వాస లేకపోతే చనిపోతాము రాజ్యం. మమ్మల్ని నడిపించినందుకు కొట్లాటి వందనాలు. నీకే మహిమ రాజ్య. అయ్యా, అందరినీ నీ ఆదిలో ఉంచుకొని దేవా. అయ్యా, ఉద్యోగం వెళ్ళే వారిని ఆదిలో ఉంచుకొని నైనా. ఉద్యోగం లేని వారందరినీ ఆదిలో ఉంచుకొని. ఎవరికి ఏమి సమస్య ఉందో నీకు మాత్రమే తెలుసు రాజ్య. అయ్యా, కంటి రెప్పవలెను కాపాడుతున్నావు నైనా. అయ్యా, ఈ లోకమన ఆశలో పడిపోయి ఈ దేవునికి దూరంగా అయిపోయినాము రాజ్య. నీ దైవ వాక్కు వినలేకపోతున్నాము నైనా. మా చెవులో పాటలు వింటున్నాము రాజ్య. నీ దైవ వాక్కు వినలేకపోతున్నాము తండ్రి. అయ్యా, మమ్మల్ని ఆదిలో ఉంచుకొని దేవా. అయ్యా, చిన్నవారి నుంచి పెద్దవారిని ఆదిలో ఉంచుకొని నైనా. అయ్యా, వాళ్ళందరినీ నీకే సమర్పిస్తున్నాను దేవా. అనాథగా ఉన్న పిల్లల్ని ఆదిలో ఉంచుకొని దేవా. వాళ్ళకి ఎవరి తోడు నీ దగ్గర లేవు రాజ్య. ఎక్కడైతే నీ నామంలో 2-3 ఉన్నారు అక్కడ నేనున్నాను.
అయ్యా నీకే మహిమ రాజా. అయ్యా వాళ్ళందరినీ ముట్టి స్వస్థత నీమని అడుగుతున్నాను దేవా. అయ్యా మా పాపాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ క్షమించుమని అడుగుతున్నాను దేవా. అయ్యా ఈ చిన్ని ప్రార్థనను ఆలకించుమని మా నాథుడైన యేసుక్రీస్తు తిరు పాదాల చెంతాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవముసుగు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవముసుగు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవముసుగు అయ్యా స్తోత్రం రక్ష. అయ్యా నీకే మహిమ రక్ష. అయ్యా నీ కొట్టాడి వందనాలు దేవా. అయ్యా ఎట్లా నేను జీవించలేకపోతున్నావేనైనా అయ్యా దేని కోసం జీవించాలి రక్ష. అయ్యా నీ వాక్కు కోసం నేను జీవించలేకపోతున్నామనైనా పనికిరానన్నిటిని జీవిస్తున్నామేనైనా నీకు స్తోత్రం రక్ష. ఎట్లా నిన్ను ప్రార్థించాలి దేవా, ఎట్లా నిన్ను ప్రార్థించలేకపోతున్నాము నైనా. శోధనలు వేదనలు ఎన్నో ఎదుర్కొస్తున్నాము రక్ష. నీకే సమర్పిస్తున్నాము నైనా. నీకు స్తోత్రం రక్ష. నీకే మహిమ, నీకే ఘనత రక్ష. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. అయ్యా నీకే మహిమ
హల్లెలూయా 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 స్తోత్రం 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 రాజా స్తోత్రం నైనా నీకే మహిమ రాజా స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా 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 స్తోత్రం రాజా కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక జీవితం శూన్యమే కదా కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక జీవితం శూన్యమే కదా నీవు లేక జీవితం శూన్యమే కదా శూన్యమే కదా శూన్యమే కదా నీవు లేక యేసయ్యా శూన్యమే కదా అవును దేవా కోట్లాది ఐశ్వర్యం కూడా పాస్టర్ దేవా కోట్లాది ఐశ్వర్యం నాకేమీ దేవా సల్మోను ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక జీవితం శూన్యమే కదా సల్మోను ఐశ్వర్యం నాకు ఉండినా అయ్యా నాకు దొరికినా నీవు లేక జీవితం శూన్యమే కదా నీవు లేక జీవితం శూన్యమే కదా శూన్యమే కదా శూన్యమే కదా నీవు లేక యేసయ్యా శూన్యమే కదా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవుడు మన మధ్యలో రావాలంటే మనము భయము భక్తి విశ్వాసం అన్ని పెట్టాలి. నోవ ద్వారా ప్రమాణం చేస్తున్నాడు కదా, నీ ఆలోచన మార్చుతాను, నీ నిన్ను చంపనని చెప్పున్నాడు కదా దేవుడు. ఎందుకని మనల్ని చంపివేస్తాడు? మనం ఈ పాపం ఎందుకు చేస్తున్నాము? ఈ పాపం చేయకుండా దేవుని మార్గంలో నడవండి. తెలియకపోతే తెలుసుకోండి. రోజు దైవ వాక్కు వస్తుంది కదా. పనికిరాని న్యూస్ చూస్తున్నాం. న్యూస్ చూడొచ్చు, చూడవద్దని అనట్లేదు, చూడవచ్చు. దేవుని వాక్యం కూడా అంతే అవసరం. దేవుడి వాక్కు మనలో ఉండిపోవాలని ప్రార్థిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా దైవజనమా, క్రీస్తుని సంగమా, ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభునామములో జీవించును కాక. నేను ఆ లైవ్కు రాకపోవడానికి ముఖ్యమైన కారణము, లైవ్ ప్రారంభించాం కానీ ఎక్కడో పవర్ పోవడం వల్ల, కరెంట్ లేకపోవడం వల్ల లైవ్ని అర్ధాంతంలో ముగించాల్సిన సమయం వచ్చింది నిన్న. దానికి చింతిస్తూ క్షమాపణ కోరుకుంటున్నాం, ప్రభుని కూడా మిమ్మల్ని కూడా. ఈ రోజు ఆలస్యడానికి మరో కారణము, ఈరోజు బాలాపూర్ ఎక్స్ రోడ్ బడంపేట్ అనే ప్రాంతానికి ప్రార్థన పెట్టడం వల్ల 5 గంటలకు ప్రారంభం చేయాల్సిన లైవ్ ని 5:30 అనగా 5:30కు ప్రారంభించాం. దీని కొరకై కూడా చింతిస్తూ
క్షమించమని కోరుతున్నాం ప్రభు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించడం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యథాపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన నుండి ప్రవేశించగా కీలను రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. Praise the Lord. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ఉన్నతమైన నామంలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సోదరులారా, దేవాది దేవుడు ముందుగా ఒక మంచి గొప్ప విషయాన్ని నేర్పించి దాని తర్వాత వాక్యంలోకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నారు. ఆ గొప్ప విషయం ఏంటంటే, మనిషి ప్రాణానికి విలువైనది రక్తము. మనిషి ప్రాణానికి విలువైనది రక్తం. ఆ రక్తమే లేకపోతే ప్రాణమే లేదు. అయితే దేవాది దేవుడు ఒక్క తప్పును చేస్తున్న బిడ్డలను సరిదిద్దమని అంటున్నాడు. ఆ తప్పేమనగా పవిత్రత. మనుషుల్లో పవిత్రమైనది ఏంది, అపవిత్రమైనది ఏంది అనేది మనం నేర్చుకోవాలి. లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనం. అంటే సిస్టర్ మాధవి గారు తెలుసో లేదని చూస్తున్నాను. లేవియా కాండం 19వ అధ్యాయం 1వ వచనం దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధ గల దేవుడను కనుక నా బిడ్డలు కూడా పరిశుద్ధం కలిగి ఉండాలి. నువ్వు కనిపించండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కనిపించట్లేదు కదా? Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. అయితే మనిషి అనేవాడు దేవుని విషయాలను బట్టి పవిత్రుడై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పవిత్రమైన వాడు. ఆది కాండము 4వ అధ్యాయము చదవమ్మా. జెనసిస్ చాప్టర్ 4. ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. దానికి ప్రభు, అయ్యో నీవెంత పని చేసితివి, నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. నీవు చిందించిన నెత్తురు తాగుటకు నేల నోరు తెరిచి ఈ భూమిపై నీవిక నిలవరాదు, నిన్ను శపించుచున్నాను. ఎప్పుడైతే ఎవరు చంపారు సిస్టర్? కేన్ ఎవరు, ఏబెల్ ఎవరు? ఆదాము అవ్వలకు ఇద్దరు కుమారుడు. మొదటి వాడు ఎవడు? ఏబెలా? కేన్. తెలియదు సిస్టర్, నేర్చుకున్నాను. సారీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నాకు పెద్దగా వాక్యం చెప్పడం రాదమ్మా, సిస్టర్ గారిని నేర్చుకున్నాను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆదాము అవ్వలకు ఇద్దరు సంతానమట. ఒకతని పేరు కేను, మరొకతని పేరు ఏబుల్ అని ఆది కాండం 4వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా చెప్తుంది. సిస్టర్ గారు చెప్తున్నారు, నమ్మను. అయితే ఈ కేన్ అనేవాడు ఏబుల్ని చంపివేస్తున్నాడు. ఇప్పుడు ఎవరినైనా మనం కత్తి తీసుకొని కోసేస్తే ఏమైనా అవుతే ముందుగా మనం ఏం చేస్తాం అంటే బాడీ నుంచి రక్తం బయటకు వస్తుంది. రక్తమే లోపల ఉంది. రక్తం గుండెకు అందకపోతే గుండె ఆగిపోతుంది. రక్తం ఎక్కువైనా బాధనే, తక్కువైనా బాధనే. తక్కువైతే నువ్వు అనారోగ్య పాలవుతావు, ఎక్కువైతే నరాలు అయిపోతాయి. హై బీపీ, లో బీపీ. Praise the Lord. నాకు పెద్ద తెలిసేది కాదు హై బీపీ, లో బీపీ అనేది. బీపీ అంటే తెలుసు, బ్లడ్ ప్రెషర్ అంటే తెలుసు. ఈ మధ్య నాకు కూడా అరవడం బాగా ఎక్కువ అయిపోయింది కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు బీపీ అనేది హై అవుతుంటుంది అనమాట. అది ఎందుకు హై అవుతుందో, ఎందుకు లో అవుతుందో
అది ఆయనకే తెలుసు. ఎందుకంటే నా బీపీ మిషన్ నా బీపీ కంట్రోలింగ్ అంతా ఆయన ఆధీనంలో ఉన్నది, డాక్టర్ల చేతిలో ఏం లేదు. ప్రైజ్ లార్డ్. Praise the Lord. ప్రైజ్ లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునిలో జీవించిన వాడు కాస్తంత ఆవేశపరుడై ఉంటాడు. ఎందుకంటే లోకమున అసత్యాన్ని చూసి వాళ్ళు మారకపోతే వాళ్ళని అరచి తిట్టి దండన పెట్టి వాళ్ళని మార్చడమే సేవకుల పని. ప్రతి ఒక్క సేవకులకు ఐబీపీ ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. Praise the Lord. అయితే ఇక్కడ ఏబెల్ రక్తము ఏడవగా పరలోకములో ఉన్న తండ్రిని యెహోవా కేన్ని పిలిచి హెచ్చరిస్తున్నాడు. కేన్, నేను నీకు ముందుగానే చెప్పాను, నీ కోపాన్ని, నీ ముఖమును, నీ భావభావాలను సరిదిద్దుకో. చూడు, నువ్వు అనవసరంగా నీ తమ్ముడిని పొడిచి చేసావు, హత్య చేసావు. ఇప్పుడు తన రక్తం ఆ రక్తం నన్ను చూసి మొరబెడుతుంది, ప్లస్ భూమి నోరు తెరిచి ఆ రక్తాన్ని తాగడానికి సిద్ధంగా ఉంది. రక్తం దేవుని చూసి ఏడడం ఏంటి? పిచ్చి కాకపోతే. ఇప్పుడు మనం కూడా కూరగాయలు కోసుకుంటే రక్తం కింద పడుతుంది, తెగితే రక్తం కింద పడుతుంది. ఆ రక్తం ప్రభుని మొరబెట్టుకున్నట్టేనా? మొరబెట్టుకున్నట్టే. ఆ రక్తమే కదా నువ్వు మొరబెట్టు, అమ్మా దేవుడా ఏదైనా ఇది ఇట్లా దిగిందంట. రక్తం కన్నా ముందు దేవుడా నువ్వే అంట. నీకైనా ముందు రక్తం కింద పడిపోయి ఉంటుంది. ఆ రక్తం మొరబెట్టుకున్నాక నువ్వు మొరబెట్టుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయితే దేవాది దేవుడు ఇటువంటి రక్తం గురించి ఒక మాట అంటున్నాడు చాలా స్పష్టంగా. ఆదికాండము 9వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం. నెత్తిటిలో ప్రాణముండును కనుక మీరు జంతువుల మాంసమును తినినప్పుడు వాని నెత్తురు మాత్రం ముట్టుకోరాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు నోవాతో అంటున్నాడు, రక్తముతో ఉన్న ఏది కూడా నువ్వు తినరాదు. ఇప్పుడు చికెన్ తీసుకొస్తాం, డైరెక్ట్ కోడిని కోస్తాడు, డైరెక్ట్ రక్తంతో అలాగే ఇస్తున్న రక్తంతో వండుకొని తింటావా? కడిగి శుద్ధి చేసి దాని మాంసం వండుకొని తింటావు. రక్త మాంసం తినవు కదా. రక్తాన్ని కడిగి నువ్వు కోడి కోస్తే, మేక కోస్తే అందులో రక్తాన్ని సపరేట్ చేసి శరీరాన్ని అంటే మాంసమును కడిగి ఉడకబెట్టి తింటావు, రక్తంతో తినవు కదా. దేవుడు అదే అంటున్నాడు స్పష్టంగా, ప్రతి ఒక్క ప్రాణిలో రక్తమే ప్రాణముగా ఉండును. లైఫ్ ఇస్ బ్లడ్, బ్లడ్ ఇస్ లైఫ్. ప్రాణం, రక్తంలో జీవం ఉంటది. ఇది ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని తీసుకొచ్చాను అంటే, చాలా మంది యాట కోస్తే యాట రక్తాన్ని తీసుకొని దాన్ని వండి తింటారు. ఉదాహరణకు దాని తమిళ్లో బాగా నెత్తర్సలు అంటారు తమిళ్లో. నేను తినేవాను ఒకప్పుడు. సత్యం అదే. అసత్యకరమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ఆ పాపాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి. తెలియక తినేవాడిని. అప్పుడు నేను బాగా మందేస్తున్నాను కాబట్టి మందుతో పాటు అది ఉంటేనే మందు కొట్టేవాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కళ్ళు కంపౌండ్ కానీ ఆ వైన్ షాప్ లో పోతే 15 రూపాయలు డొప్పలు ఇస్తాడు, 20 రూపాయలు రక్తం 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 ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అంత కళ్ళు కంపౌండ్ పోగా చాలా రోజులు 18 సంవత్సరాల పైన అయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తప్పు చేస్తున్నప్పుడు నేను సిగ్గు, చెప్పేటప్పుడు ఎందుకో, వినేటప్పుడు ఎందుకో నాకు అర్థం లేదు. నవ్వాల్సిన విషయం కూడా ఏం లేదు. సత్యం అదే. రక్తములో జీవం ఉంటుంది. నేను చేసిన తప్పే ఇతరులు చేయకని అంటున్నా. ఎవరికైనా నా ఒంట్లో బ్లడ్ తప్పుందని మేకరం నుండి పోయి బ్లడ్ తీసుకొచ్చి వండుకొని తింటే మాత్రం ఉన్న బ్లడ్ కూడా కాలిపోతుంది. బ్లడ్ లో లేదు నాయన నీకు బలము, యేసుని బ్లడ్ లో ఉంది. మాకు మాంసం యాట రక్తంలో నీ రక్షణ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో రక్షణ ఉంది కాబట్టి ఆయన రక్తాన్ని నేను వచ్చాడు. అందుకే ఎక్కడ దయ్యం పడితే ఇంటిని బ్లెస్ చేసినప్పుడు ఏమంటాం? నజరేయుని యేసుని నామములో, నజరేయుని రక్తంలో, నజరేయుని యేసుక్రీస్తు దివ్య రక్తంలో నీ మీద ఉన్న ప్రతిదీ కూడా కడగబడును గాక అంటాం. బ్లడ్ తినరాదు, నెత్తరసలు సాపడకూడదు. खून खाना नहीं चाहिए, बकरी का खून बोलते. రక్తమును వండుకో తినరాదు. రక్తం అంటే ప్రాణము,
ప్రాణం అంటే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది సో లార్డ్. ఈరోజు వాక్యంలో వెళ్ళడానికి ముందు ఇది శుద్ధిగా ఇది నేర్చుకోండి. ఎవరిని లాంటి తినేవారంటే కనుక ఇమ్మీడియట్ గా విడిచిపెట్టండి. ఎందుకంటే నీ దేవుడు పవిత్రమైన వాడు, నిన్ను కూడా ఆయన పవిత్రంగానే పెట్టాలని ఆశపడుతున్నాడు. సో పవిత్రమైన యేసుక్రీస్తుని విశ్వసించేవారు పవిత్రమైన నామములో జీవించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ జీవితం జీవింపా నీ శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింపా నీ శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నీ పరిశుద్ధ నన్ను నింపుమా నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను నింపుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింపా నీ శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. హల్లెలూయా 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 ఈ రోజు ముఖ్యమైన వాక్య భాగము ముఖ్యమైన అంశం ఏమనగా ఎటువంటి మనిషి అయినా అనారోగ్యానికి గురి కాక తప్పదు అని ఒక విషయం మనకు తెలుసు. కానీ అనారోగ్యం అయినప్పుడు మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాం. చిన్న చిన్న అనారోగ్యం అయినప్పుడు ఆ చిన్న చిన్న అనారోగ్యానికి మందులు ఇస్తారు. ఆ మందులు కరెక్ట్గా వాడి కరెక్ట్గా భోజనం చేసి కరెక్ట్ ఆహార వస్తువులు తింటే కనుక మంచి పండ్లు పాలు తాగితే మనం బాగా పుష్టిగా ఉంటాం, మనకి ఏ రోగం రాదు. సరే, అయితే ఈ రోగాలు కొన్ని ముదిరిన రోగాలు ఉంటాయి, ముదిరిన రోగాలు కొన్ని ఉంటాయి. అలాంటి రోగం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి అడ్మిట్ అయిన తర్వాత బాగానే మెడిసిన్స్ తో పనిచేస్తున్న మన బాడీ సడన్ గా కొన్నిసార్లు ఎటువంటి మందులు ఇచ్చినా, అంటే ఎటువంటి సెలైన్ ఎక్కించినా, ఎటువంటి ఇంజెక్షన్ ఇచ్చినా, ఎటువంటి టాబ్లెట్స్ ఇచ్చినా మన బాడీ కొన్ని మందులకు రెస్పాండ్ అవ్వదు. అంటే ఉదాహరణకు ఒక మనిషి కోమాకి వెళ్ళిపోయాడు, స్ట్రోక్ వచ్చి అన్కాన్షియస్ లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో డాక్టర్ బయటకు వచ్చే మాట అంటాడు, ఏమైనా డాక్టర్ మా వాడు ఎలా సర్వైవ్ అవుతున్నా అంటే, ఏం లేదమ్మా వెంటిలేటర్ మీద పెట్టాము, మేము ఏ మందు ఇచ్చినా బాడీ దానికి సహకరించట్లేదు, బాడీ ఎటువంటి మందుకైనా అంగీకరించట్లేదు, మందులు తీసుకోవట్లేదు, బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఫర్ ది మెడిసిన్స్ అని డాక్టర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఈరోజు డాక్టర్ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇస్తాడనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. బైబిల్లో ఇలాగే ఒక చోట ఒక గొప్ప సంగతి జరిగినప్పుడు ప్రభు ఏం చేశాడో మనం చూస్తాం. 2వ రాజులు 4వ అధ్యాయము 11వ వచనం నుండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. ఒకసారి ఎలీషా పుణ్యమునకు వచ్చి తన కొరకు
నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. అతడు తన సేవకుడగు గెహజీని పిలిచి, ఈ పుణ్యమురాలిని పిలువమనగా ఆమె వచ్చి ప్రవక్త దాపున నిలిచుండెను. అతడు గెహజీతో ఆమెతో ఇటులనుము, నీవు మాయందు భక్తి శ్రద్ధలు చూపితివి గదా, నేను నీకేమి చేయవలయును? రాజునొద్దకు గాని సైన్యాధిపతి యొద్దకు గాని నీవు విన్నవించుకోరిన మనవులు ఏమైనా ఉన్నాచో మేము పోయి వారితో మాట్లాడి వచ్చదము అని అడుగమని గెహజీకి ఆజ్ఞ ఇవ్వగా, వాడు ఆ ప్రకారముగా ఆమెను అడిగేను. కాని ఆమె, నేను నా సొంత జనుల మధ్య నున్నాను, నా అక్కరలన్నీ వారే తీరుతురు అనేను. ప్రవక్త మరి మనము ఈమెకి ఏమి సహాయం చేద్దుము అని గెహజీని అడిగేను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాగోయను అని చెప్పెను. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలుచుండగా ప్రవక్త, రానున్న 7 ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డ ఉండును అని పలికెను. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్యము. సర్వేశ్వరా, నీకే వందనములు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. దైవ జనమా, ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఎలీజాకి అసిస్టెంట్ గా ఉండినవాడు. 2 రాజులు 4వ అధ్యాయంలో ఒకరోజు దేవుడు ఎలీషాకు ఒక ప్రాంతం, షెకెము అనే ప్రాంతంలో సేవకు వెళ్ళిరా, అక్కడ వెళ్ళి సేవ చేయి, అక్కడ వెళ్ళి నా పరిచర్య చేయమని చెప్పినప్పుడు ఎలీషా ఆ షెకెము స్థలానికి వచ్చినప్పుడు ఆ షెకెము స్థలంలో తనకి ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. ఎలీషా ప్రవక్తకి ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. ఎలీషా అంటే ఎవరు అనేది మనం వేరే టాపిక్ లో వచ్చినప్పుడు చూస్తాం. ఎలీషా ఒక ధనవంతుడు. యాక్చువల్లీ కొన్ని వందల వేల భూమికి, కొన్ని వందల వేల ఎద్దులకు, గొర్రెలకు యజమాని. కేవలం దేవుని సేవ కొరకే సమస్తాన్ని వదిలి వచ్చేసాడు అతను. అలా వచ్చిన ఇతను ఆ ఎలీషా చేతి కింద పనిచేసే ఇంకో సేవకుడు ఉండేవాడు. ఇప్పుడు ఎలా అయితే నా చేతి కింద సిస్టర్ బబిత కానీ, మాధవి గారు కానీ, మా టీం మెంబర్స్ ఆంథోనీ, శాంతి, అంటే ప్రియా, శ్రియా ఇలా ఉన్నారు. అలా ఎలీషా చేతి కింద కూడా ఒక అతను ఉండేవాడు. అతని పేరు ఏంటమ్మా? గెహజీ. అతని పేరు గెహజీ. అయితే తను ఒక ప్రాంతం, షెకెము ప్రాంతంకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్త్రీ, ఒక గొప్ప ధనవంతుల, మంచి పలుకుబడిన స్త్రీ ఆయన. ఆ స్త్రీ దేవుని పట్ల భయము, విశ్వాసం కలిగి సేవకుల పట్ల మర్యాద కలిగిన ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏం చేస్తుంది, తన ఉన్న ఇంటి పైనే ఒక రూమ్ కట్టించి ఆ సేవకుడికి ఆ రూమ్ ని ఫ్రీగా ఇస్తుంది. అయ్యా, నీ షెకెము ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏం సేవ చేసినా నువ్వు ఈ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఈ రూమ్ నీదే, దీనికి ఏమి రెంట్, నువ్వు లీజ్ కొనడాలు అమ్మడాలు ఏం ఫ్రీ ఆఫ్ కాస్ట్, నువ్వు వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. దైవజనులకు అంత మర్యాద ఇచ్చేస్తుంది. అయితే ఒకరోజు ఎలీషా సేవ చేసుకుని ముగించుకుని వచ్చి ఆ రూమ్ లో కూర్చొని గెహజీకి చెప్పాడు. గెహజీ వెళ్ళి ఆ స్త్రీని బిలు, మనకి ఇంత సుందరమైన ఈ రూమ్ ఇచ్చినందుకు, మనకు విశ్రాంతి ఇచ్చే స్థలం మనకు ఏర్పాటు చేసినందుకు స్త్రీకి ఏదైనా వచ్చేద్దాం, వెళ్ళామని పిలు అని అన్నాడు. గెహజీ వెళ్ళి ఆ స్త్రీని అడిగాడు, అమ్మా, ఇలా మా ప్రవక్త అయిన ఎలీషా మిమ్మల్ని అడుగుచున్నాడు, మీకు ఏమి కావాలి? మీరు ఏదైనా అడగండి. ఈ షెకెము ప్రాంతంలో అనగా ఇజ్రాయెల్ యూదా పట్టణంలో రాజు దగ్గర మేము తీసుకువెళ్ళాలా? ఆ మంత్రి దగ్గర ఏమైనా పనులు ఉన్నాయా? మీ ఇంటికి కానీ, మీ అవసరాలు, మీ తిండి కానీ, మీరు ఏదైనా అవసరం మేము తీర్చగలమా అని అన్నప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా, నాకు ఏమీ కూడా వద్దు, ఎందుకంటే ఈ షెకెము ప్రాంతంలోనే నా చుట్టాలందరూ ఉన్నారు, నాకు ఏ మంచి కావాలన్నా చెడు కావాలన్నా చూసుకుంటారు, కాబట్టి నాకు పెద్దగా ఏం అవసరం పడదయ్యా. మీరు మాత్రం సేవ చేస్తున్నారు కాబట్టి మీరు మా ఇంట్లో పై గదిలో ఉండడమే నాకు ఆశీర్వాదము అని ఆ స్త్రీ అంటుంది. అలా అన్నప్పుడు ఎలీషా గెహజీని అంటున్నాడు, ఈ స్త్రీకి ఏదో ఒకటి మనం చెయ్యాలి. అప్పుడు గెహజీ ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ అంటారు అనమాట, అయ్యా,
నాకు సంతానము లేదు, అనగా నాకు బిడ్డలు లేరు, పైగా నా భర్త ముసలివాడవుతున్నాడు, నాకు ఒక మంచి బిడ్డను ప్రసాదించండి. ప్రసాదించడం అంటే ఎలీషా ఆ స్త్రీతో పాపం చేసి బిడ్డను కనడం కాదు. మనం చూస్తాం కొన్ని పొలాల్లో ఎవరన్నా వెచ్చి వేడుకుంటే కొన్ని చోట అంటున్నాం, వాళ్ళ వరాలు అడిగితే ఇంక వీళ్ళే వరం అయిపోతారు వాళ్ళ దగ్గరికి. ప్రైస్తలాడ్. ఇది అర్థమైనలో అర్థమైంది, అర్థం కాని అర్థం చేసుకోండి. ప్రైస్తలాడ్. ఎలీషా ఆ స్త్రీని పిలిచి ఒక మాట ప్రవచించాడు. ఏమనంటే, అమ్మా ఇదిగో నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరము ఖచ్చితంగా నీ ఒడిలో బిడ్డ ఉంటుంది. ఈ గొప్ప విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ స్త్రీ వచ్చి ప్రవక్తను నాకు బిడ్డను కలిగించండి, నాకు ఆ వరంను ప్రభు దగ్గర అడిగివ్వండి అని స్త్రీ అడగలేదు. ఎలీషా కృతజ్ఞత భావముతో థ్యాంక్స్ గివింగ్ ప్రకారము ఆయన్నే పిలిచి, నీకు సంతానం లేదు కదా, వచ్చే సంవత్సరం అదే ముసలి భర్తతో నువ్వు జీవిస్తూ ఒక బిడ్డను కంటావు అని ప్రవచించాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. అలా అన్న తర్వాత అక్కడ చదవమ్మా. అని పలికేను. ఆమె, అయ్యా నీవు దైవ భక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనేను. అటు పిమ్మట ఆమె గర్భవతి అయి సరిగా ఎలీషా చెప్పిన సమయమునకే కుమారుని కనెను. ఎప్పుడైతే ఆయన ప్రవచించాడో ఆ స్త్రీ నమ్మలేదు. ఏమంటది, అయ్యా మీరు దైవజనులు, మీరు నాతో అబద్ధాలు ఆడడానికి వీలు లేదు. ఆ ముసలి అయినతోటి ఈ వయసులో నాకు సంతానం ఎలా కలుగుతుంది? ఎవరైనా సరే ప్రవచిస్తే, ఇప్పుడు నేను కూడా సేవకులం వెళ్ళి ఎవరైనా ప్రవచించామనుకో, అది జరుగుతుందా అని వాళ్ళు అనుకుంటారు. శారీరక ఆలోచనతో ఆలోచించిన వాడికి అది జరగదు. కానీ ఆత్మపూర్వంగా ప్రభుని పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రభుని సత్యాన్ని బట్టి, వాక్కులో ఉన్న మర్మాన్ని బట్టి, వాక్యంలో సత్యాన్ని బట్టి అసాధ్యమైన కార్యాన్ని కూడా దేవుడు సాధ్యము చేస్తుంటాడు. కన్ను తిన్నవా లేదా? నిద్రస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం ఉంటుంది, నా దేవుడికి సమస్తము సర్వము సాధ్యమే, అసాధ్యం కానిది ఏదియును లేదు. అయితే ఈ స్త్రీ అలా అన్న తర్వాత ఆయన నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆ స్త్రీ వెళ్ళి తన భర్తతో కూడినప్పుడు, కలిసినప్పుడు, వివాహ జీవితాన్ని అనుభవించినప్పుడు ఆ స్త్రీకి పండంటి బిడ్డ పుట్టింది, కొడుకు పుట్టాడు. ఎలీషా ప్రవచన నిజమైంది. తను తన బిడ్డను జన్మనిచ్చుకుంది. ఇప్పుడు జన్మనిచ్చేందుకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉంది అసలైన మనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం, శిశువు పెరిగి పెద్దవాడాయను, కనుక ఆనాడు అతడు పొలమున కోతెగాండ్లతో పంట కోయిచు తండ్రి వద్దకు వెళ్ళెను. అక్కడ బాలుడు తలవని తలంపుగా, నాయనా నాకు తలనొప్పిగా ఉన్నది అని అరచెను. తండ్రి ఒక సేవకుని పిలిచి బిడ్డను తల్లి వద్దకు కొనిపోమనెను. సేవకుడు బాలుని తల్లి వద్దకు కొనిపోయెను. ఆమె బిడ్డను మధ్యాహ్నము వరకు ఒడిలో కూర్చుండబెట్టుకొనేను. అటు తర్వాత అతడు చనిపోయెను. తల్లి బాలుని ఎలీషా గదిలోనికి మోసుకొని పోయి దైవభక్తుని పడక మీద పరుండబెట్టి గది తలుపులు మూసివేసెను. అంతటాయమ పెనిమిటిని పిలిచి, నాకు ఒక గాడిదను సేవకుడను కావలేను, నేను శీఘ్రమే దైవభక్తుని యొద్దకు వెళ్ళివత్తును అని చెప్పాను. ఎప్పుడైతే ఆ స్త్రీకి తన భర్తకు, ముసలి భర్తకు ఒక బిడ్డను జన్మించాడో, ఆ బిడ్డ జన్మించాడు. ఎలీషా ప్రవక్త చెప్పినది నిజమైంది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు కూడా అయ్యాడు. అయిన తర్వాత ఒక రోజు తన తండ్రి పొలంలో ఈ బిడ్డ కూడా వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి పనికి వెళ్తే బిడ్డను కూడా తీసుకుంటే, అప్పట్లో అలాగే ఉండేది. పొలాల్లోకి పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళేవారు కాదు.
వెంటనే కూడానే ఇప్పుడు కూడా మనం ఊర్లలో వెళ్ళి చూస్తున్న కొంతమంది తల్లులు తన పిల్లలను నడుము కట్టుకోను, వీపు కట్టుకోను, లేదా కడుపు కట్టుకోను పోతారు. పోయి పొలంలో బిడ్డను ఒక ఉయ్యాల కట్టించి ఆ ఉయ్యాలలో ఊపుకుంటూ వీళ్ళు పని చేసుకుంటారు, బిడ్డను కూడా చేసుకుంటారు. కష్టపడితే కానీ వాళ్ళకు అయ్యేది కాదు. సో ఈ బిడ్డను కూడా తన తండ్రి పొలంకు తీసుకెళ్ళాడు. రోజుగానే ఆ బాబు తన తండ్రితో పాటు పొలంకు వెళ్ళాడు. పొలంలో బాగా ఆడుకుంటాడు. సడన్గా తన్ను వస్తుందని వాళ్ళ నాన్న చెప్పాడు. నాన్న, నాకు విపరీతమైన తలనొప్పి. అక్కడ బిడ్డకి ఏం రోగాలు లేవు, ఆ బిడ్డకి ఏ రోగం రాలేదు, మంచిగా ఆడుకుంటాడు. సడన్గా తలనొప్పి వచ్చింది. ఇప్పుడు లోపల ఏమి జరుగుతుందో మనకి తెలియదు, లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ చూడండి, ఒక అనారోగ్యమైన బిడ్డను ఎలా దేవుడు చేశాడని మనం చూస్తాం ఈరోజు. ఎప్పుడైతే ఆ బిడ్డను తలనొప్పిని బాగా ఏడుస్తున్నాడో ఆ యజమాని, ఆ భర్త ఏం చేశారంటే అతని దగ్గర పనిచేసిన కూలీని పిలిపించి ఆ కూలి వాని చేతికి బిడ్డను ఇచ్చి, ఈ బిడ్డను తీసుకెళ్లి నా భార్య చేతికి అప్పచెప్పరా అన్నాడు. సరే ఆ బిడ్డ తలనొప్పి వచ్చిన ఆ బిడ్డను ఎత్తుకొని వెళ్ళి ఆ స్త్రీ చేతిలోకి ఇచ్చాడు. ఆ స్త్రీ ఆ బిడ్డ ఒళ్ళోనూ కూర్చోబెట్టుకొని లాలిస్తూ ఆడిస్తూ, ఏడవక నాన్న, తలనొప్పి తగ్గిపోతుందిలే, ఏమీ కాదు అని ధైర్యం చెప్తుంది. సడన్ గా ఆ బిడ్డ తల్లి ఒడిలోనే ఇప్పుడు చనిపోయినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆ స్థలం నువ్వన నేను ఉన్నావు, ఏం చేస్తాము? ముందు నెత్తినూరు బాదుకొని ఏంది విశ్వాసం, నా బిడ్డ చచ్చిపోయాడు, ఆ హాస్పిటల్ పరిగెత్తు, ఈ హాస్పిటల్ పరిగెత్తు, ఏమైందో పరిగెత్తాం ఇష్టం వచ్చినట్టు. ఈ తల్లి, విశ్వాసగల తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డ చనిపోవడానికి తెలుసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ బిడ్డను తీసుకెళ్లి తన ఇంటి పైన ఉన్న దైవజనుడు ఎలీషా రూమ్ లోకి తీసుకెళ్లి, ఎలీషా ఏ మంచం మీద పడుకుంటాడో ఆ మంచం మీదనే ఈ బిడ్డను పడుకోబెట్టి రూమ్ లాక్ చేసి అలా గడియబెట్టి కిందికి వచ్చి తన భర్తకు చెప్తుంది, భర్త, నేను వెంటనే దైవజనుడు చూడడానికి పోవాలి, నాకు గాడిద ఒక పనివాడిని ఏర్పాటు చేస్తే నేను ఎలీషా దగ్గరికి పోయి వస్తా, ఆయనకు వెళ్ళి చెప్తా. ఎందుకు ఆ స్త్రీ ఆ బిడ్డ చనిపోయిన తెలిసినాక ఆ బిడ్డ ఒక శవాన్ని మోయడానికో, కర్మకాండలో టెంట్ వేసి బాక్స్ పెట్టి ఫ్రిడ్జర్ పెట్టి, లేదా ఆ టైంలో ఏదో మంచం వేసి బిడ్డను బయట శవం సావుగా చేయాలి. ఈ మా బిడ్డ చనిపోయిన బిడ్డను తీసుకెళ్లి దైవజనుడు రూమ్ లో తన మంచం మీద పడుకోబెట్టి దైవజను దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఎందుకు? ఇక్కడ సామెత చెప్పాలా, నారు పోసిన వాడే నీరు పోయడా. ఇప్పుడు ఈ నారేందో నీరేంది తర్వాత చూసుకుందాం. కానీ మొత్తం మీద సామెత మాత్రం ఇదే, నారు పోసిన వాడు నీరు పోయడా. అంటే ప్రాణం ఇచ్చిన వాడు ప్రాణం తీయడా, ప్రాణం తీసుకున్న వాడు తిరిగి ప్రాణం ఇవ్వడా. ఎప్పుడైతే ఆ బిడ్డ తన ఒడిలో చనిపోయిందో ఆ తల్లి మనస్సు, ఆ తల్లి ఆలోచన ఏంటంటే, నేను బిడ్డలు కావాలని అడగలేదు, నాకు పిలిచి బిడ్డనిచ్చారు, నాకు పిలిచి బిడ్డను వరాన్ని ఇచ్చారు, బిడ్డను పొందుకున్న వరాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి నా బిడ్డకు మంచి అయినా చెడు అయినా నష్టమైనా లాభమైనా ఎవరిని వెళ్ళి అడగాలి? ఈ వరం ఇచ్చిన వాడిని వెళ్ళి అడగాలి. ఆ స్త్రీ ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు బిడ్డలు లేరు, నాకు ఇవ్వని అడగలేదు. ఎలీషా కృతజ్ఞత భావముతో పిలిచి ఆ వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ బిడ్డ ప్రాణం ఆయన కలిగించిందే అనే విశ్వాసం. ఈ దైవజనుడే నాకు వరం ఇచ్చాడంటే, నా బిడ్డ చనిపోతే కనుక ఆ దైవజనుడే నా బిడ్డను కాపాడుతున్న అప్పార నమ్మకం. ఈరోజు లైవ్ చూడలేని వారందరూ దురదృష్టులు, లైవ్ చూసేవారు అదృష్టులు, లైవ్ అయిన తర్వాత మళ్ళీ లైవ్ చూసేవారు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మా శవాన్ని, బిడ్డ శవాన్ని దైవజనుడు రూమ్ లో దైవజనుడు పడుకున్న మంచం మీద పడుకోబెట్టి గడియబెట్టి ఆయన సేవకుడు దగ్గరికి వెళ్ళింది. మరి సేవకుడు ఏం చేస్తాడో మనం చూద్దాం. ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడో మనం స్పష్టంగా చూద్దాం. భరత ఆయనతో, నీవు నేడు ప్రవక్త యొద్దకు పోనేలా, ఈ దినము విశ్రాంతి దినము కాదా, అమావాస్యు కాదా అనేను. ఆమె కాకున్నాను పర్వాలేదు అని పలికేను. అంతటా ఈ ఇల్లాలు గాడిదపై భరత ఆమెతో, నీవు నేడు ప్రవక్త యొద్దకు పోనేలా, ఈ దినము విశ్రాంతి దినము కాదా,
కాదు కాదా. కదా, కాదు కదా. ఇంకో వచనం. ఆ, విశ్రాంతి దినము కాదు, ఆ, అమావాస్యయు కాదు, అంతకన్నా కాదు. గాదా ఇప్పుడు కాదు. గాదా సరే సరే, మీరే కరెక్ట్ చేస్తారు. ప్లీజ్, మాకు తెలియదు. 2 సార్లు కాదా కాదన్నారు కదా, తర్వాత గాదా Right. అని అనేను. ఆమె కాకున్నాను పర్వాలేదు అని పలికెను. ఉమ్, అంతటా ఈ ఇల్లాలు గాడిదపై జున్ను వేయించెను. సేవకునితో గాడిదను త్వరగా నడిపింపు, నేను చెప్పేది ఆగకూడదు. వరకు ఆపవద్దు అని చెప్పాను. ఉమ్. ఆ రీతి ఆయన ప్రయాణమై వచ్చి కార్మెల్ కొండపై నున్న ఎలీషా ఆమేన్. ఆమేన్. కార్మెల్ కొండ అనాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎప్పుడైతే ఆ బిడ్డ చనిపోయాడో, ఆ తల్లి ఆ రూమ్ లో పడుకోబెట్టి కిందికి వచ్చిందో, అప్పుడే వెంటనే ఆ తల్లి బయలుదేరడానికి గాడిదని అడిగింది ఆ భర్తని. వాళ్ళ భర్త అన్నాడు, ఎందుకు ఇప్పుడు నువ్వు ప్రవక్త దగ్గర పోతున్నావు? అప్పట్లో వైద్యం దగ్గర పోవడం కాదు, ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు. ప్రవక్త ఆలయంలో ఉండేవాడు. ప్రవక్తను కలచడానికి 2 దినములు అవసరం. ఒకటి, ఆ రోజు సాబత్ దినమున ఉండాలి, అనగా శనివారమైన ఉండాలి, లేదా ఆ రోజు అమాస పుణ్యం నైట్ ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే మనం మంత్రగాన్ని కలుసుకోవాలంటే అమాస పుణ్యానికి పోతారు. అప్పట్లో ప్రవక్తను కలుసుకోవడానికి అమాస రోజు పోతుండే, పుణ్యం రోజు పోతుండే. ఇప్పుడు మంత్రగాన్ని కలవడానికి పోతుంది. సిస్టమ్ చేంజ్ అయిపోయింది. సేవకులపై మంత్రగాన్లు ఎక్కువయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు విశ్రాంతి దినం కాదు, అంటే అనగా సాడే సాబత్ దినం కాదు. సాబత్ దినం రోజు దైవజనుడు ఆలయంలో కూర్చొని వచ్చేవారికి పోయేవారికి వాక్యం చెప్తూ, బోధిస్తూ, వాళ్ళని మారుస్తూ, వాళ్ళకి తీర్పులు విధిస్తూ ఉండాలి. అప్పట్లో అదే సిస్టమ్. అయితే భర్త అన్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఎందుకు ప్రవక్త దగ్గర పోతున్నావు? తన భార్య భర్తకు చెప్పలేదు, నీ కొడుకు చచ్చిపోయాడు, నీ కొడుకు పైన రూమ్ లో పడుకోబెట్టిన శవాన్ని చూసుకో, నేను పోయేస్తాను, ఏం చెప్పలా. జస్ట్ గాడిద అడిగింది. భర్త అడుగుతుంటే నీకెందుకు, నేను పోయేస్తా కదా, ఈరోజు సాబత్ దినం కాకపోయినా, అనగా ఈరోజు విశ్రాంతి దినం కాకపోయినా, ఈరోజు అమావాస కాకపోయినా నేను వెళ్ళి కలుసుకొని రావాలా, అంతే. నేను పోవాలనుకున్నా నన్ను పోనీ, నా తోడు అడ్డు చెప్పకు, నాకు జస్ట్ ఒక గాడిద ఏర్పాటు చేయి, ఒక పనివాణి ఏర్పాటు చేయి, కాస్తంత భోజనం ఏముందో జొన్నలో గిన్నెలో ఇక్కడ కట్టుకుందామని ఒక మూటలైన అన్నం కట్టుకొని తన గాడిదని తన పనివాడిని కూర్చోబెట్టి, ఆయన కూడా అదే గాడిద మీద కూర్చొని ఆ పనివాడిని చెప్పింది ఏమని, నేను చెప్పేదాకా ఎక్కడ గాడిద ప్రయాణం ఆపకు, ఈ గాడిదను ఎక్కడ ఆపకు, తోలుతా ఉండు, మనం వెళ్ళాలి. అక్కడి నుంచి ఆయన తన ఇంటి నుంచి మౌంట్ కార్మెల్ వరకు వెళ్ళాలి. ఎక్కడ వరకు వెళ్ళాలి? మౌంట్ కార్మెల్. ఈరోజు ఏ పండుగ అమ్మా? ఆర్సీఎం రూల్ ప్రకారం ఈరోజు పండుగ ఏమి? ఆర్సీఎం కదా మీరు. ఈరోజు మౌంట్ కార్మెల్, మదర్ ఆఫ్ మౌంట్ కార్మెల్ ఫీస్ట్. ఈరోజు మౌంట్ కార్మెల్ ఒక ఫీస్ట్. అంటే మరియమాత మౌంట్ కార్మెల్ మీద దర్శనం ఇచ్చిందని ఒక నమ్మకం. మౌంట్ కార్మెల్, ఈ మౌంట్ కార్మెల్ ఎక్కడైతే ఉందో అటువంటి ఒక మౌంట్ కార్మెల్ మీదనే మరియమాత దర్శనం ఇస్తూ స్కాపులర్ అనగా 2 దైవ మెడల్స్ బిడ్డలకు ఇచ్చినట్టు ఒక దర్శనం. ఆ తల్లి పండుగను ఈరోజు కొనియాడుతున్నాం. సో డివైన్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున, గుణదల మాత ఆలయం తరఫున మీ అందరికీ మౌంట్ కార్మెల్ తల్లి ఒక పండుగ శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఫీస్ట్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ తల్లి, ఆ తల్లి మరే తల్లి కాదు, ఆ స్త్రీ గాడిద మీద ప్రయాణం పరిగెత్తుకుంటూ ఎలీషా వద్దకు వెళ్ళి చేరుకుంది. కొండ, కార్మెల్ కొండ పైన వెళ్ళి చేరుకుంది. కార్మెల్ కొండ ఎక్కడుంది బైబిల్లో? కార్మెల్ కొండ ఎక్కడుంది బైబిల్లో? కార్మెల్ కొండ ఎక్కడుంది బైబిల్లో? ఈ రోజు వచ్చిన ప్రకారం 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 24వ. ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పాలి, చెప్పకపోతే వీపులు పగిలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సమస్త మహిమ ప్రభునికే చెందునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వెరీ గుడ్. చదువునానా. ఆ రీతిగా ఈమె ప్రయాణమై వచ్చి కార్మెల్ కొండపై నున్న ఎలీషా తౌనకు చేరుకొనేను. ప్రవక్త ఆమెను అలంత దూరం నుండే గుర్తుపట్టి
పట్టి సేవకుడగు గెహజీతో, అదిగో ఆ పుణ్యమురాలు వచ్చుచున్నది, నీవు పరిగెత్తుకొని పోయి ఆమె పెనిమిటికి ఏమాయనో, పిల్లవాడు క్షేమముగా ఉన్నారో లేదో తెలుసుకొనుము అని గెహజీని ఎదురు పంపించి తనను కలుసుకొనగా ఆమె అందరూ కుశలముగానే ఉన్నామని చెప్పాను. కానీ ఆ గృహసి ప్రవక్త చెంతకు వచ్చి అతని పాదములు పట్టుకొనేను. గెహజీ ఆమెను పక్కకు తొలగింపబోయేను గాని ఎలీషా అతనితో, నీవు ఈ ఇల్లాలి జోలికి వెళ్ళవలదు, ఆమె హృదయ సంతాపముతో నిండి ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే ఈ స్త్రీ తన పనివాడైన వ్యక్తితో తను ఎలీషా దగ్గరలో ఉంది అనగా, ఎలీషా దూరం నుంచి చూసి తన పనివాడిన గాజీకి వెళ్ళి చెప్తున్నాడు, గాజీ అదిగో మనకు ఆశ్రయం ఇచ్చిన ఆ స్త్రీ వస్తున్నది, ఆమె ముందు పరిగెత్తి వెళ్ళి తన భర్త తన బిడ్డ అంతా బాగున్నాడా లేదో కనుకో, ఆమెకి ఏమైనా అపాయం అయిందా ఏమి, ఆమె ఒంటరిగా వస్తుంది చూడు అని ఎలీషా ప్రవక్త గాజీకి చెప్పాడు. చెప్పిన వెంటనే గాజీ ముందుగానే వెళ్ళి ఆ స్త్రీని మధ్యత్రోవల్ని కలిసి, ఏమమ్మా అంతా బాగానే కదా, ఏం సమస్య లేదు కదా, నీ భర్త నీ బిడ్డలు బాగున్నారంటే, బాగానే ఉన్నారండి అని చెప్పి ఆయన డైరెక్ట్ గా ఎలీషా దగ్గరకు వచ్చింది. వచ్చిన వెంటనే ఎలీషా కాలు మీద అమాంతము పడిపోయింది. అలా ఎలీషా కాలు మీద పడుతూ ఉంటే ఈ గాజీ పనివాడు ఏమన్నాడు, ఆయనని మెల్లగా పక్కన అంటే ఎలీషా ప్రవక్తను ముట్టుకోకుండా చూడ్డానికి అతను ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఎలా అయితే ఒక సేవకుని వెళ్ళి కలవాలంటే 10 మంది అసిస్టెంట్స్ ని కలవాలి, ముందు 10 మంది అసిస్టెంట్స్ ని కలిసిన తర్వాత మెయిన్ పాస్టర్ కలుస్తాడు, అప్పుడు దాకా కలవాడు. ఇది ఒక కొత్త అపాయింట్మెంట్ ఒక లెక్క అయిపోయింది. వాస్తవానికి అది కాదు. ఎవరైనా వెళ్ళి దైవజనుడిని కలవాలి, దైవజనుడు రెడీగా ఉండాలి ఆత్మల గురించి. ఏ సమస్య వచ్చినా ఆయన పరిగెత్తుకుంటూ చూడాలి, అదే కరెక్ట్. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఒక సేవకుడు వస్తుంటే చుట్టూ 10 మంది బాడీ గార్డులు కావాలి. బాడీ గార్డు లేదా సేవకుడు నడువుడు. ఇప్పుడు ఏదైనా సెటిల్ ఇప్పుడు సీఎం పిఎం అన్నట్టుగా రంగరంగ వైభవాలు బిల్డప్లు బాగా ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. సేవకుడు చేయకూడదు, తప్పు, పాపం. అయితే చేస్తున్నా ఎలీషా అన్నాడు, ఎలీషా గాజీని గద్దిస్తున్నాడు, గాది ఉండు, ఆయన ఏమనకు. ఆయన హృదయము నిండా వేదన పెట్టుకుని వచ్చింది, ఆయన తెప్పించుకుంటూ వచ్చింది. ఆయన నా వద్దకు రాని, నాతో మాట్లాడి ఆగు అన్నాడు. అన్న తర్వాత ఆ స్త్రీ గాజీ చెప్పిన ప్రకారము ఆగి ఎలీషాను కలుసుకుంటుంది. ఆ కారణమేమో యావేకు నాకు తెలియజేయడాయను అని అనేను. ఆ గృహసి అతనితో, అయ్యా ఆనాడు నేను బిడ్డను కోరుకొంటినా, నన్ను వంచవలదని నేను ఆనాడే చెప్తేనే మనవి చెయ్యలేదా అని అనేను. ఎలీషా గెహజీతో, నీవు నడికట్టు కట్టుకొని నా చేతి కర్రను తీసుకొని వెంట ప్రయాణమైపోము, దారిలో ఎవ్వరిని పలకరింపవలదు, నిన్ను పలకరించిన వారికి సమాధానము కూడా చెప్పవలదు, తిన్నగా ఆ ఇంటికి వెళ్ళి బాలునిపై నా కర్రను చూపుమని చెప్పాను. ఆమె ఇక్కడ చూడండి, ఎలీషా ఎప్పుడైతే స్త్రీని చూశాడో ఆయన ఒకటే మాట చెప్పాడు, నీకు ఏ కష్టం వచ్చిందో యెహోవా తండ్రి నాకు తెలియపరచలేదు, నీకు ఏ బాధ వచ్చిందో నాకు దేవుడు తెలియపరచలేదు అనగా ఆ మాట అన్న వెంటనే ఆ స్త్రీ ప్రవక్తను పట్టుకొని ఏడుస్తూ చెప్తుంది, అయ్యా నేను నిన్ను బిడ్డ వరం ఇవ్వమని నేను కోరితినా, నాకు బిడ్డను సంతానం లేదు, నాకు బిడ్డ వరం నేను కోరుతున్నా, నేను ఆ రోజు నువ్వు వరం ఇస్తుంటే నేను ఒకటే మాట చెప్పినా, అయ్యా నేను అడగలేదు నువ్వు ఇస్తున్నావు కాబట్టి దీని బాధ్యత నీదే అనుకుని నేను చెప్పిన ఆ రోజు. ఈ మాట విన్న వెంటనే ఎలీషా ప్రార్థన చేయడం మానేసి తన చేతిలో ఉన్న కర్రను గాజీకి ఇచ్చి, గాజీ అన్నాడు, గాజీ నీ మెడకు ఉన్న బట్టను తీసి నడుముకు కట్టుకొని నేను ఇచ్చిన ఈ కర్రను పట్టుకొని స్ట్రైట్ గా ఈ స్త్రీ ఇంటికి వెళ్ళి తన కుమారుని, ఏ కుమారుడితో పడుకొని ఉన్నాడో ఆ కుమారుని పైన ఈ కట్టును ఉంచి నువ్వు రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ బిడ్డ కోమాలకు వెళ్ళిపోయాడో, ఆ బిడ్డ చనిపోయాడో, ఆ బిడ్డ ప్రభులో నిద్రపోతున్నాడో,
ఎవరికి తెలియదు. ఆ స్త్రీ చనిపోయింది అనుకున్నాడు. గాజీ ఆలోచన, బిడ్డ కాన్కాన్షియస్ కోమాలకు వెళ్ళిపోయాడు అనుకున్నాడు. ఎలీషాకేమో దేవుడు ఏం చేశాడో కూడా ఐడియా లేదు. అయినప్పటికీ కూడా ఎలీషా ఒక ఉన్నతమైన సత్యాన్ని గ్రహిస్తూ తన చేతిలో ఉన్న శక్తి గల ఆ కట్టెను తన పనివాడు, తన చేతి కింద సేవ చేస్తున్న గాజీ అనగా చిన్న పాస్టర్ గారు, ఆయన చేతికి ఇచ్చి ఆ కర్రని తీసుకెళ్లి ఆ శరీరం పైన పెట్టమంటున్నాడు. ఇదే సంగతి మన కుటుంబంలో కూడా ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. మన కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఒకరు పడకలో పడి ఉంటారు, అన్కాన్షియస్ ఉంటారు, కోమాలోకి వెళ్ళిపోయి ఉంటారు, లేదా వెంటిలేటర్ పైన నోటి మాట లేకుండా కేవలం ఆక్సిజన్ సపోర్ట్ తో బతుకుతూ ఉంటారు. దైవజన్ దగ్గరికి వెళ్తే దైవజనుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు దైవజనుల కర్ర లేదు కాబట్టి కర్ర అయినా స్వస్థ వరమైనా ఈ బైబిలే, మేము బైబిల్ ఇచ్చి పంపిస్తాం, ఈ బైబిల్ తన పక్కన పెట్టు, ఈ ఆయిల్ తనకు అప్లై చేయి, ఈ నూనె ఎంతో తాగించు, ఈ వాటర్ ఎంతో తాగించు, చచ్చుబడిపోయిన శరీరానికి మళ్ళీ జీవము దేవుడే పోస్తాడు. అక్కడ ఆ బిడ్డ ప్రాణము ఉందో లేదో కూడా తల్లికి తెలియదు, గాజీకి తెలియదు, ఎలీషాకి తెలియదు. మొత్తం మీద ఆ శరీరానికి ఏ మందు మాయ వాడలేదు. ఆ బిడ్డ, ఆ బాలుడి శరీరం స్పందించట్లేదు, పడిపోయి ఉంది. అటువంటి ఒక బిడ్డపై దైవ దండనమును అనగా ఎలీషా చేతులున్న కర్రను గాజీ వెళ్ళి పెట్టి రావాలి. ఎప్పుడైతే వైద్యుడు నీతో ఆ బాడీ మీ తెచ్చిన మీ చుట్టాలను, మీ తల్లినో, మీ తండ్రినో, మీ అన్నో, మీ తమ్మునో నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఈ బాడీ మందులుగా రెస్పాన్స్ అవ్వట్లేదు అని అంటే, అక్కడ దేవుడు ఆ శరీరంలో పరిగెడుతున్న రక్తాన్ని ఆపేశాడు. దేవుడు పాపం పడ్డ ఆ శరీరానికి నిద్రనిచ్చాడు. దేవుడు అసంఖ్యమైన కార్యాలు చేసి ఆ దేహాన్ని, ఆ శరీర దేహాన్ని ముళ్ళకు పడివేశాడు. ఏ వైద్యం చేద్దామన్నా ఆ బాడీ సహకరించట్లేదు. ఎందుకు సహకరించట్లేదు అంటే, దేవుడు ఆ దేహంలో పరిగెత్తాల్సిన ప్రతి రక్త కణాలను ఆపేశాడు. ఆ దేహంలో పనిచేయవలసిన ప్రతి నరం ఆగిపోయింది. ఆ దేహంలో కొట్టుకోవాల్సిన గుండె చప్పుడు, గుండెను పిండే ఆ ప్రాణం ఆగిపోయింది. కళ్ళు తెరవలేడు, మాట్లాడలేడు, నడవలేడు, లేవలేడు, దేనికి ఏది చేయలేడు. ఆ దేహము దేవుని ఆధీనంలో పాస్లో పెట్టబడింది. పాస్ మన టీవీలో ప్రోగ్రామ్ చూసినప్పుడు స్టార్ట్, స్టాప్, పాజ్. స్టార్ట్ అంటే ప్రారంభం, స్టాప్ అంటే ఆగిపోవడము, పాజ్ అంటే ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆపేయడం 2 నిమిషాలు. పాజ్. ఆ శరీరాన్ని దేవుడు ఆపాడు. ఎందుకు ఆపాడు? మన కుటుంబంలో కూడా డాక్టర్ వచ్చి వెంటిలేటర్ మీద ఉన్నాడు, చచ్చిపోతాడు, తీసుకుపో అంటే మనం ఏం చేస్తాం? చచ్చిపోతాడంట, నడు, ఏముంది 4 ఇంట్లో పెట్టుకుందాం, చచ్చితే సాగు తీద్దాం అనుకుంటాడు. విశ్వాసం లేని వాడే ఆ మాట మాట్లాడతాడు. విశ్వాసం కలిగిన వాడు, ప్రభు పట్ల విశ్వాసం ఉన్నవాడు ఆ పదాలను, ఆ మాటలు వాడడు. శరీరం మందుకు స్పందించట్లేదు అని అంటే వాడు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తానని అర్థం. చచ్చిపోతాడని కాదు. నిరాశ చెందకు, నిరాశ చెందకు. చచ్చిపోయాడని నిర్ధారించుకోకు. అందులో ఫోన్ చేసి చచ్చిపోయింది నా హాఫ్ డెడ్ అంట. హాఫ్ డెడ్డే కదా, కంప్లీట్ కాదు కదా. కంప్లీట్లీ ట్రై చేయి. దేవుడు ఎక్కడైతే ఆ శరీరాన్ని స్పందించడం ఆపేశాడో, ఎక్కడైతే దేవుడు ఆ శరీరంలో రక్త కణాలను, ఆ శరీరంలో నరాలను, ఆ శరీరంలో గుండెను, ఆ శరీరంలో ఉన్న జ్ఞానమును, దేవుడు బ్రెయిన్ ని పనిచేయడం ఆపేశాడో, అదే దేవుడి దగ్గరికి వెళ్ళి వారి పాపము కొరకై నువ్వు ప్రార్థన చేయి. దైవ జనుని సంప్రదించు. వైద్యుడు చేతులు ఎత్తేశాడా? దైవ జనుడి దగ్గర పరిగెత్తు. చర్చికి వెళ్ళు, ఫాదర్ని పట్టుకో, సిస్టర్ని పట్టుకో, సేవకుల్ని పట్టుకో, బోధకుడిని పట్టుకో, ప్రవక్తని పట్టుకో, వాడి కాళ్ళ మీద పడు. ఆ తల్లి తన బిడ్డ చనిపోతే తల్లి శోకముతో తను ఏడ్చుకుని కూర్చోలేదు. చాతగాని తల్లి తను కాదు.
ఏ ప్రవక్త అయితే నాకు నా బిడ్డనిచ్చాడో అదే ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను విశ్వాసంతో వెళ్ళి ఆ తల్లి ఆ బిడ్డ ప్రాణం కొరకై ఆ సేవకుడిని ఆ ప్రవక్తను వెళ్ళి కలుసుకొని మొరబెట్టుకుంటుంది. ఆ బిడ్డ వైద్యుడి దగ్గరికి పరిగెత్తలా, ఆ బిడ్డ ఆ ఊర్లో ఉన్న ఆసుపత్రికి, డిస్పెన్సరీకో, హాస్పిటల్కో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కో పరిగెత్తలా, దైవ జనం దగ్గరికి పరిగెత్తింది. ఎప్పుడైతే ఆ బిడ్డ బాడీ స్పందించడం ఆపేసిందో తను వెళ్ళింది దైవజనుడికి. ఎవడైతే వరఫలాన్ని ఇచ్చాడు, సంతాన వరఫలాన్ని ఇచ్చాడో అదే వ్యక్తి నా బిడ్డ ప్రాణం తెచ్చుకోగలనే విశ్వాసం, ఈ విశ్వాసం ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు ఉందా? అది దైవ కుటుంబం అయినా సరే, అది విశ్వాసి గల కుటుంబం అయినా సరే, అది ఫాలోవర్ కుటుంబం సరే, క్రైస్తవులు అంటాం కానీ క్రైస్తవులకి ఇంతటి విశ్వాసం ఉన్నదా? కథోలికులు అంటాము కానీ కథోలికుల్లో ఇంత విశ్వాసం ఈనాటికి ఉన్నదా? నీ దేవుడు మారలేదు కానీ నీ విశ్వాసం మారిపోయింది. నీ దేవుడు మార్పు లేనివాడు కానీ నువ్వు మారిపోయావు. నీ దేవుడు వేచి ఉన్నాడు, నువ్వేమో పరిగెడుతున్నావు. చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి లేపే శక్తి ఏకైక దేవుడైన యెహోవాకే మాత్రమే ఉన్నది. ఏలనగా యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, ప్రతి ప్రాణము, ప్రతి నరుని ప్రాణము, ప్రతి పక్షి ప్రాణము, ప్రతి జంతు ప్రాణము ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన తలుచుకుంటే స్టాప్ చేయగలడు, ఆయన తలుచుకుంటే స్టార్ట్ చేయగలడు, ఆయన తలుచుకుంటే కొన్ని రోజులు పాజులో పెట్టి మళ్ళీ తీసుకురావచ్చు. ఎంతమంది లేరు 3 నెలల వరకు కోమాలోకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఎంతమంది లేరు 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు కోమాలో ఉండి తిరిగి రాలేదు. కేవలం దేవుని మహిమపరచడానికే నీ జీవమైన నీ మరణమైన. డాక్టర్ చెప్తాడు మందులు రెస్పాన్స్ అవ్వట్లేదు. హలో, ఆ బాడీకి లోక మందులు రెస్పాన్స్ కాలేదేమో కానీ యేసు రక్తానికి ఆ బాడీ రెస్పాన్స్ అవుద్ది. ఆ శవముగా పడి ఉన్న శరీరానికి వాక్కు జీవం పోస్తుంది. ఎజికల్ గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు ఎజికల్ని పిలిచి చెప్పలేదా? ఎండిపోయిన భూమి, ఎండిపోయిన ఈ శవాలకు, ఎండిపోయిన ఈ ఎముకలకు జీవం పోయమన్నాడు. ఎప్పుడైతే ఎజికల్ వాక్యం బోధించడం మొదలు పెట్టాడో ఎండిపోయిన ఎముకలకు జీవము వచ్చి ఆ ప్రాణము, దేవాది దేవుని ప్రాణం వచ్చి వాళ్ళు పరిగెత్తలేదా? ఈ గొప్ప విశ్వాసము నీలో నాలో లేదు. అందుకే నీ ఇంట్లో కోమాలో పడిపోయి ఉన్న వాడి బాడీ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఆ బాడీ మందులకు రెస్పాన్స్ కానప్పుడు యేసు రక్తానికి రెస్పాన్స్ అవుతాడు. ఆ యేసు రక్తాన్ని పరలో కొంచెం దింపు నీ విశ్వాసం. యెహోవా తండ్రి గొప్ప అభిషేకం దింపు కిందికి. ఆ తల్లి అదే చేసింది. నా బిడ్డ శరీరము పడిపోయింది, వాడు చనిపోయాడు, వాడు ఏమీ నిర్ధారించుకోకుండా ముందు సేవకుడు దగ్గరికి పరిగెత్తింది. మనం కూడా హాస్పిటల్లో పేషెంట్ సీరియస్ ఉంటేనే ఫోన్ చేస్తాం పాస్టర్ గారికి, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు కరోనా వల్ల ఏ పాస్టర్ హాస్పిటల్ రావట్లేదు, భయపడుతున్నారు. మేము వస్తాం, మాకేం భయం లేదు. డివైన్ జేస్ మినిస్ట్రీస్ లో ఉన్న గుండెల మాత ఆలయంలో ఉన్న ఏ సేవకుడు ఏ కరోనాకో దేనికో భయపడతారా? గాజీ ఆ కట్ట తీసుకుని పోయాడు. చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. కానీ ఆ ఇల్లాలు యాది జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికేను. కనుక ఎలీషా వెంట వెళ్ళెను. గెహజీ వారికి ముందుగా పోయి బాలునిపై కర్రను చాపెను గాని మృతదేహము నుండి శబ్దము లేదు. ఆమేన్. ఆగు. ఇక్కడ ఏమైంది? ఎప్పుడైతే గాజీకి ఎలీషా చెప్పాడు ఇలా కట్టను తీసుకెళ్లి ఆ బిడ్డ మీద పెట్టి నువ్వు రా అన్నాడో, ఈ స్త్రీ దానికి ఒప్పుకోలేదు. ఏమేమంటుంది? అయ్యా, జీవము కలిగిన యెహోవా తండ్రి ఆత్మయే తోడు, ప్రవక్త నీ ఆత్మ తోడు, నేను ఇక్కడ నుంచి లేవను, నువ్వు వస్తేనే పోతా, నువ్వు గాజీని పంపిస్తే నేను కాదు. నాకు వరం ఇచ్చింది గాజీ కాదు, నువ్వు. ఇప్పటికి కూడా కొంచెం ప్రేయర్ మీటింగ్స్ కి నేను బిజీ ఉన్న వల్ల నా అసిస్టెంట్స్ పంపిస్తే ఆ అసిస్టెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళు రాజప్రదలు రాలేదని అడుగుతారు. మా మాది పెద్ద కంప్లైంట్ చేస్తుంది, ఇవి ఎక్కడికి ప్రేయర్ పంపించినా వాళ్ళు నన్ను అడగరు, నిన్నే అడుగుతారు. అంటే నన్ను ఎందుకు పంపిస్తావు నువ్వు? ఇక్కడ గాజీ ఎలీషా తిరుగు చెప్పలేదు, మాధవి రాజు తిరిగి చెప్పకూడదు నేను బోను అని, నేను చెయ్యా, నేను బోను. మాధవికి మధ్య నో అని చెప్పడం కాస్త అలవాటు అవుతుంది. ప్రైజ్ లార్డ్. మానుకోతాడు ఈ వచనాన్ని బట్టి. హల్లెలూయా. అదే ఈ గాజీ ఎలీషా ఏం చేశాడు? సరే
నువ్వు అన్న ప్రకారం నేనే వస్తానమ్మా పద అన్నాడు. కానీ అంతకుముందే ఆ కట్టెను ఇచ్చి గాదిని దూరాడు. నువ్వు ముందు పో, నేను వెనుక వస్తున్నా అన్నాడు. అలాగే మిమ్మల్ని కూడా మేము ఎప్పుడన్నా పోయి నువ్వు ముందు వర్షిప్ చేయమంటే లేదన్న నువ్వు రా, నేను ఎప్పుడే పోతాను అన్నది పోయి వర్షిప్ చేయాలి. గాజీ మళ్ళీ ఉల్టా ఆన్సర్ ఇవ్వలేదు ఎలీషాకి, ఇవ్వడం కూడా. తుమ్ జావో మే ఆతో అనలేదు ఆయన. నువ్వు పో నేను వస్తాను అస్సలు అనలేదు. సేవకుడు గురువునైనా నువ్వు చెప్తే నేను పోతా అని ఎలీషా కర్ర తీసుకొని గాడి మీద ముందు పరిగెత్తి ఆ కట్టను తీసుకెళ్లి గాజీ ఆ బిడ్డ శవం మీద పెట్టాడు. కానీ ఆ శవంలో స్పందన లేదు. దీన్ని బట్టి గాజీకి అర్థమైన విషయం ఏంటంటే నాకు ఇంకా దేవుడు స్వస్థపరిచే వరాన్ని ఇవ్వలేదు. దేవుడు సేవకుడు అనగా సేవకులకి ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు. అది వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, దేవుని పట్ల లోబడే దాన్ని బట్టి వాళ్ళకి వరం వస్తుంది. గాజీ వెళ్తే ఏం సపోర్ట్ లేదు అక్కడ. తిరిగి ఎలీషా ఆ స్త్రీని తీసుకుని వెళ్ళాడు. కానీ మృతదేహం ఉండే శబ్దం లేదు, సమాధానము లేదు. మృతదేహం నిర్ధారించుకున్నాడు, ఆల్రెడీ చనిపోయాడు అంతే ఆ బిడ్డ. ఈ గాజీ వెళ్ళి ఎలీషా కట్ట పెడితే కూడా ఆ బిడ్డ నుంచి ఏ రెస్పాన్స్ లేదు, ఏ రెస్పాన్స్ లేదు. దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, అడిగితేనే దేవుడు ఆ బాడీ రెస్పాన్స్ ఇస్తాడు. మనం కూడా అంతే, మన వాళ్ళ బెడ్ మీద ఉంటే కదా మందు లాస్ట్ రోజులంట చెప్పాల్సినందరూ చెప్పుకోర్రే, మళ్ళీ మళ్ళీ ముఖం దొరుకుతుందా, అయిపోయింది అక్కడే నిరాశ. డాక్టర్ వచ్చి చెప్పిండు సారీ ద బాడీ ఈస్ నాట్ రెస్పాండింగ్ ఫర్ దర్ మెడిసిన్, నో వి కాంట్ డూ ఎనీథింగ్, ఇన్ఫార్మ్ టు ఎవ్రీవన్. కదా అందరికి ఇన్ఫార్మ్ చేసేసావా, చచ్చిపోయింది 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 చచ్చిపోయింది. మా బస్సులో ఒక గుంపు ఉన్నది, కన్నమ్మ గుంపు అని, నలుగురు అకశరణాలు. నలుగురు అకశలు అయితే ఎవరైనా లేచిపోక ముందుకే లేచిపోయినా అంటారు, సాగముందే వచ్చినా అంటారు, రాకముందే వచ్చినా అంటారు, పోకముందే పోయినా అంటారు. వీళ్ళు మాత్రం పోరు. ఈ గుంపు అట్నే ఉన్నది అనమాట. పెద్ద చెత్త గుంపు. వాళ్ళ వయసు పెరిగినాయి కానీ బుర్రలు పెరగల. ఎవరు నా ప్రమాదం ఉందంటే వీళ్ళు వచ్చి వచ్చి ఏడ్చుకుంటా అయిపోయింది, ఇంత అయిపోయింది. ఒక వారం తర్వాత మనిషి లేచి తిరుగుతుంటాడు. ప్రైజ్లా కొంతమంది పనికి మాలిన ఉంటారు అన్నమాట. మనుషుల్ని ఊరికే విశ్వాసాన్ని కోల్పోయే పనులు చేస్తుంటారు. అయితే ఏమైంది మరి కూడా? కనుక అతడు ఎలీషాను కలుసుకొని ఎదురు వెళ్లి బాలుడు మేలుకొనలేదని విన్నవించెను. ఎలీషా ఆ ఇంటికి రాగానే పడకపైనున్న మృతదేహము కనిపించెను. అతడు గదిలోనికి వెళ్లి లోపలి నుండి తలుపులు బిగించి ప్రభువుని ప్రార్థించెను. అంతటా ప్రవక్త మంచం మీదకి ఎక్కి బాలునిపై బోరగిల్ల పరుండెను. అతని నోరు, కనులు, చేతులు బాలుని నొసటి, కనులను, చేతులను తాకుచుండెను. ఎప్పుడైతే ఈ గాజు వెళ్ళి కట్టబెట్టాడో అప్పుడు ఏమీ జరగలేదు. ఆ విషయం తెలుసుకున్న ఆ గాజి అక్కడే కూర్చోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే ఎలీషాను మళ్ళీ సగంతోలో కలుసుకొని, అయ్యా ఆ బిడ్డ మృతదేహం అలాగే ఉంది, అతను నిజంగా చనిపోయాడు, కానీ నేను కట్టబెడితే ఏం స్పందన లేదు, కన్నువి వచ్చాయి. అప్పుడు ఎలీషా ఇంటికి చేరగానే, అనగా ఎలీషా తన గదికి చేరగానే తన మంచం మీద శవాన్ని, మృతదేహాన్ని చూసిన వెంటనే అందరిని బయటికి పంపించి తలుపు గట్టిగా గడిపెట్టి ఆ బిడ్డ మీద ఇతను కూడా బోర్ల బొక్కల పడుకున్నాడు. ఎంత పడుకున్నాడంటే ఎలీషా నుదిరికి ఆ మృతదేహం నుదిరి తగలాలి, ఎలీషా ముక్కుకి ఆ మృతదేహం ముక్కు తగలాలి, ఎలీషా నోటికి ఆ మృతదేహం నోరు తగలాలి. అంటే ఎలీషా ఆ బిడ్డ మీద బోర్ల బొక్కల పడుకొని ప్రాణం పోసాడు, ప్రార్థన చేశాడు, ప్రాణం పోసాడు. ఎలా అయితే యెహోవా తండ్రి ఆది కాండము 2వ అధ్యాయం చేతిలో మట్టిని తీసి తనను తాను చూసుకొని ఒక ఆదాంని ఎలా సృష్టించాడో అదే సిస్టమ్ని, అదే ఆశీర్వాదాన్ని, అదే ప్రక్రియను, అదే సిస్టమ్ని, అదే 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 యాక్టివిటీని ఇతను కూడా చేశాడు. తన మీద పడుకొని ఆ బిడ్డ మీద 2 చేతులు చాపి ఏం చేశాడు? చదువు. అతడు ఆ రీతిగా కాలు చేతులు చాచుకొని చిన్నవానిపై పరుండగా బాలుని శరీరం విష్కనం పొందెను. ఇక్కడ కేవలం ఎలీషా వెళ్ళి ఆ బిడ్డ మీద పడుకున్నాడని మాత్రమే రాస్తుంది. ఎలీషా ఏం చేశాడని రాసలేదు అక్కడ. ఊరికే వెళ్ళి పడుకుంటాడు ఎలీషా ఆ బిడ్డ మీద? కాదు. ఆ బిడ్డ మీద పడుకున్నప్పుడు తనలో ఉన్న అన్ని రకమైన దైవ పవర్స్ ని, దేవుని శక్తిని ఆ బిడ్డకి ఇచ్చాడు.
ఆమేన్. ప్రభుని ఆ బిడ్డ మీద పడుకుని ప్రభుని వేడుకున్న, ప్రభువా నన్ను ఏ ఆ నిండు ఆశీర్వాదంతో ఉంచావో, నాలో ఏ ప్రాణం ఏ జీవం ఇంకా సజీవంగా ఉంచావో, నా నుండి నీ పవర్స్ ని ఆ బిడ్డకు ట్రాన్స్ఫార్మ్ చేయి, ఆ బిడ్డలో కలిగించు పవర్స్ ని. తను పడుకుని ప్రార్థన చేయగా ఆ బిడ్డకు జీవం వచ్చింది. ఆమేన్. పడిపోయిన బిడ్డ, చచ్చిపోయిన బిడ్డకు తిరిగి ప్రాణమిచ్చి లేచి కూర్చోబెట్టే ఎలీషా దైవజనుడు. చాతగాని వాళ్ళ అల్ప విశ్వాసంతో బిడ్డను అలా విడిచిపెట్టలేదు. ఆ తల్లి విశ్వాసంతో ప్రభుత్వ పరిగెత్తింది. తన విశ్వాసమే తన బిడ్డను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ తల్లి సంకల్పం, ఆ తల్లి నిర్ణయం ఏందనగా, నాకు జీవం, నాకు బిడ్డ వరని ఇచ్చింది ఎలీషా. సో నేను ఎలీషాని వెళ్ళి అడుగుతా, నువ్వు కూడా ఈ ప్రాణం ఇచ్చింది దేవుడు, ఈ ప్రాణం ఇలా తీస్తాడు, ఈ ప్రాణం ఇలా గాయం అవుతుంది, ఈ ప్రాణం ఇలా రోగం వస్తుంది. నేను నిన్ను ఆరాధిస్తున్నప్పుడు నాకు రోగం ఏలా? నేను నీ గురించి సేవ చేస్తున్నప్పుడు నాలో ఈ భయం ఏలా? నేను నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, నిన్ను స్తుతిస్తున్నప్పుడు నా కుటుంబానికి కష్టం ఏలా అని ప్రశ్నించే దమ్ము, ధైర్యము సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర, క్రైస్తవుల దగ్గర ఉండాలి. నీకు ఏ ప్రభు జీవం ఇచ్చాడో ఆ ప్రభు జీవం తీయగలడు, ఆ ప్రభు మళ్ళీ జీవం పోయనుగలడు. నువ్వు అడుగుతున్నావా? అడుగుతున్నావా? అడగవు. అడిగి ఉద్దేశం లేదు. చచ్చిపోయినంట డాక్టర్ చెప్పిన, డాక్టర్ అవనండి, వాడు కూడా ఒక నరుడే. ఉండవచ్చు, దేవునికి ప్రతిరూపం ఉండవచ్చు, దేవుడు కాదుగా. దేవుడు కాదుగా. దేవుడితో ప్రాణం పోయాడు, తన ప్రయత్నం చేశాడు. సిరాక్ గ్రంథం 38వ అధ్యాయం, కథోలికులు చదవాలి. సిరాక్ గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, వైద్యుడు కూడా నా వాడే, కానీ ఆ వైద్యము వాడే మందులు కూడా నా సృష్టి నుంచి వచ్చినవి. నువ్వు వేసుకుంటున్న ప్రతి టాబ్లెట్, డోలో 650, అల్ట్రాసెట్, ర్యాంటాక్స్, సోంప్రాజ్, ఇవన్నీ మా కుటుంబ సభ్యులు వాడే మందులు. నేనేం డాక్టర్ చదువుకోలేదు, జనరల్ గా వాడుకోలేదు. బెట్నవెన్, సోఫ్రమైసిన్, బెండ్రోల్సెరఫ్, టస్క్యూ, ఆంప్లాక్సిన్, ఇంకేవో మందులు ఉన్నాయి, పేర్లన్నీ వేరే కానీ దాని కాలిక్స్ అన్ని ఒకటే. ఆ మందులు కూడా సృష్టి నుంచి వచ్చినవి, చెట్టుల నుంచి, జంతువుల శరీరాల నుంచి వచ్చినవి ఆ మందులు. పెద్ద మాంసం అనగా ఆవు మాంసం తినము, మేము బర్ర మాంసం తినము అంటారు. బైబిల్లో పాత నిబంధన రాసబడి ఉంది, దేవుడికి ముందు అదే అర్పింపబడ్డది. మరి అట్లాంటి ఆవు మాంసంతో డోలో 650 తయారవుతుంది. మన డోలో మాత్రం తెల్లనొప్పి 2 డోలను తీసుకురా, అందులో లేదా మాంసము. ఇది వేరే అంశం, మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రైజ్ లార్డ్. సో విశ్వాసం ఉండాలి. ఒక మనిషి కోమలోకి వెళ్ళిపోయాడే చచ్చిపోయాడు నిర్ధారించుకోకూడదు. ఒక మనిషి శరీరం మందులకు పనిచేస్తుంది అంటే అది దేవునికి పనిచేస్తేమో, వెళ్ళి అక్కడికి వెళ్ళు. అందుకే ముస్లిమ్స్ అంటారు, దవా భీ చాహియే దువా భీ చాహియే, పైలా దవా ఫిర్ దువా. జీసస్ ऐसा नहीं बोले, పైలా దువా బాద్ మే దవా. ముందు దేవుడు, దాని తర్వాత మందులు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఆ బిడ్డకు జీవం వచ్చింది. ఒక్కసారి యెర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. Praise the Lord. Jeremiah chapter 8 verse 20. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ ఆ? ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనము. ఉమ్. గిలాదున మందు లేదా, అచట వైడు లేడా, ఉన్నాచో నా జనులు ఆరోగ్యపడలేదే. ప్రశ్న. గిలాదు పట్టణంలో యెర్మియా అన్నాడు, గిలాదు పట్టణంలో మందులే లేవా, గిలాదు పట్టణంలో వైద్యుడే లేడా? అట్లయితే ఈ లోకంలో ఉన్న, ఈ గిలాదు పట్టణంలో ఉన్న బిడ్డలు స్వస్థ ఎందుకు పొందుకోవట్లేదట? ప్రశ్న వేశాడు. వేసి 18వ వచనంలో మాట అంటున్నాడు. అదే యెర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. 8:18. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనము. మ్మ్. నేను ఈ దుఃఖమును ఎటులా భరింతును, ఉమ్. నా గుండె పగిలిపోయిచున్నవి. ఆ. వినుడు, దేశము నా
నాలుమూలలను నా ప్రజలు శోకించుచున్నారు. ఆయన అన్నాడు, నేను శరీరం ద్వారా గాయపడడం కన్నా ఆత్మరికంగా గాయపడినదే ఎక్కువ. వైద్యుడు ఉన్నా నాకు ఇంకా స్వస్థ కలగలేదు. నా ప్రాంతంలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ నా రోగం దగ్గరనే తగ్గలేదు. ఎన్ని డాక్టర్స్ దగ్గర పోయినా ఇంతవరకు నాకు బాగా కాలేదు. నువ్వు వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎన్ని వైద్యులు మందులు ఇచ్చినా అనారోగ్యం పోవట్లేదు అంటే నువ్వు పరమ వైద్యుని దగ్గర రావాలని అర్థం. ఆ పరమ వైద్యుని దగ్గర రావాలనేది ఆయన ఆ రోగాన్ని స్వస్థపరచకుండా అలాగే పెట్టాడు. చాలా మంది అంటారు, నేను 20 సంవత్సరాల నుంచి మందు వాడుతున్నా, ఏం ఫలితమే లేదు. మనం టీవీ షోలు చూస్తుంటాం, ఈ టెలికాలర్, నాప్తాల్, టెలిమార్కెటింగ్. మీరు విన్నారా? 20 సంవత్సరాల నుంచి తగలని కడుపు నొప్పి మందు మాయమైపోయింది. కేవలం 7 రోజులే వాడాను. 7 రోజుల్లో మీ ఈ రోగాన్ని స్వస్థపరచకపోతే మీకు డబ్బులు వాపస్. చెత్త. ఏంది? చెత్త. ఎవడు స్వస్థత మీద ఎవడు ఛాలెంజ్ చేయలేడు. 7 రోజుల్లో నేను ఇచ్చే మందుతో నీకు తగ్గకపోతే నేను డబ్బులు వాపస్ ఇస్తా అంట. నువ్వెవరు డబ్బులు వాపస్ ఇవ్వడానికి? నేనెవరు డబ్బులు నీకు ఇయ్యనికే? ఫ్రీగా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తూ ఉంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు. రోమా 5:12. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 12వ వచనము. ఇందును బట్టి ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించున్నట్టుగా పాపము ద్వారా మరణము వచ్చెను. ఆమేన్. దేవుడు అంటున్నాడు, మోషే మన రోమా పత్రికలో పౌలు గారితో, ఒక్క మనిషి వల్ల ఈ లోకంలో సమస్య వచ్చింది. ఆ సమస్యే పాపంగా మారింది. ఆ పాపమే మన మరణం వైపు తీసుకెళ్తుంది. నీ బాడీ రెస్పాన్స్ అవ్వకపోవడానికి కారణం నువ్వు చేసిన పాపము. కాబట్టి ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నాడు, తను కోమలో ఉన్నాడు, హాఫ్ డెడ్ అంట, బ్రెయిన్ డెడ్ అయిపోయిందంటే ఇంకా బతకడన్నా అంటే నువ్వు ముందు ప్రార్థించే. ఆయన బతకాల వద్దా దేవుని నిర్ణయం. నువ్వు తన కొరకే ప్రార్థించాల్సింది ఆయన నిర్ణయం. అందుకే భక్తులు పాడుతున్నాడు, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నదిలో నన్ను నింపుమా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ జీవితం జీవింపా, నీ శక్తి నాకు సరిపోలేరే సరిపోలేరే. ఈ లోక సంపదన నీలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, ఈ లోక సంపదన నీలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, లోకమంతా నేను సంపాదించి, ఈ లోకమంతా నేను సంపాదించి, నీ ఆత్మను కోల్పోయిన లాభం ఏమి, నీ ఆత్మను కోల్పోయిన లాభం ఏమి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, నీ పరిశుద్ధ నదిలో నన్ను నింపుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవ కుమారా పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం 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 నాయనా. మహిమ గల తండ్రి, మంచి ఇదిగోనైనా నీ పవిత్ర ఆత్మతో పడిగిరాగా పడి ఉన్న ఎన్నో శరీరాలు నీ స్వస్థ కొరకే వేచి నాయన. ఇదిగో తండ్రి, డాక్టర్ అన్నాడు నాయన,
ఈ బాడీ ఏ మందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు అంటున్నాడు, కానీ నువ్వు రెస్పాన్స్ అయ్యేలా దీవించు. స్వస్థపరచుమని ఆయన నీ కృప నీ కరుణతో ప్రతి ఒక్క అనారోగ్య బిడ్డను స్వస్థపరచుమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. పితా సుతన్ పరిశుద్ధావిన్ పేరాలే. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Praise the Lord. Praise the Lord. సో గొప్ప విషయాన్ని గొప్ప మర్మాన్ని మీరు నేర్చుకున్నారని విశ్వసిస్తున్నాం. లైవ్ షేర్ చేయండి. ప్రభుని సన్నిధి ఎవరైనా సరే, డాక్టర్ ఎప్పుడైనా చెప్పాడనుకోండి, ఈ మీరు తెచ్చిన వ్యక్తి యొక్క బాడీ మందుల రెస్పాన్స్ అవ్వట్లేదంటే ముందుగా మీకు జ్ఞాపకం రావాల్సింది యేసు ప్రభు. ఎటువంటి పడి ఉన్న శవాన్నైనా శరీరాన్నైనా లేపే శక్తి అసమర్థుడు నా దేవుని యేసుక్రీస్తు, నా దేవుని యెహోవా. ప్రతి మానవుని ప్రాణము దేవుని ఆధీనంలో ఉందనే విషయం మర్చిపోవద్దు. ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోండి, భయపడకండి, ఆందోళన చెందకండి. ప్రభు మనతోడు ఉండగా మనకి ఏమీ జరగదు. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి అనారోగ్య బిడ్డకు మా ఫోన్ నెంబర్ని ఫార్వర్డ్ చేయండి. మేము నిరంతరం ప్రార్థన చేస్తుంటాం. రేపు సాయంకాలం 5 గంటలకు తిరిగి కలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. యూట్యూబ్ పైన మా వీడియోస్ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామంలో దీవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.